బులెటిన్ లో బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై యుద్ధాన్ని తాత్కాలికంగా నిలిపివేస్తున్నామన్నారు. ఇరాన్ విద్యుత్ కేంద్రాలపై 5 రోజుల వరకు ఎటువంటి దాడులు చేయబోమన్నారు ట్రంప్. 2 రోజులుగా ఇరాన్ తో చర్చలు జరుగుతున్నాయని ట్రంప్ చెప్పుకొచ్చారు. ఇరాన్ తో యుద్ధంపై అమెరికా అధ్యక్షుడు ట్రంప్ కీలక ప్రకటన చేశారు. ఇరాన్ పై 5 రోజుల వరకు ఎటువంటి దాడులు ఉండవంటూ కూడా ఆయన కీలక ప్రకటన చేయడం జరిగింది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ గోపి అడిగి తెలుసుకుందాం. గోపి, మాధవి, ప్రపంచవ్యాప్తంగా కూడా డొనాల్డ్ ట్రంప్ గత 2 రోజుల క్రితం చేసిన షరతులను ప్రపంచమంతా కూడా కొంత ఆందోళన కలిగించిన నేపథ్యంలో మరి ఈ రోజు ఆయన తీసుకున్న నిర్ణయం పట్ల అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. 48 గంటల్లో ఇరాన్ గనక హజ్మూర్ జలసంధిని వదిలేసి వెళ్ళకపోతే ఇరాన్ కి సంబంధించిన ఏదైతే పవర్ ప్లాంట్స్ అన్నింటినీ కూడా పూర్తిగా నాశనం చేస్తామంటూ కూడా ఆయన 48 గంటల డెడ్ లైన్ విధించడం జరిగింది. ఇరాన్ కూడా అదే రీతిలో అమెరికాకు ప్రతి హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. ఒకవేళ అమెరికా గనక అదే పని చేస్తే గనక తాము గల్ఫ్ దేశాల్లో ఉన్న అమెరికాకు సంబంధించిన ఈ యొక్క ఏదైతే విద్యుత్ కేంద్రాల పైన దాడులు చేస్తామంటూ కూడా ప్రకటించడం జరిగింది. అదేవిధంగా అణు ఆయుధాలు ఉన్న స్థావరాల పైన కూడా దాడులు చేస్తామంటూ కూడా ఇరాన్ హెచ్చరికలు జారీ చేయడం జరిగింది. హజ్మూర్ జలసంధి నుంచి గత కొద్ది రోజులుగా అంటే ఫిబ్రవరి 28న ఇజ్రాయిల్, అమెరికా సంయుక్తంగా ఇరాన్ పైన దాడి చేసినప్పటి నుంచి కూడా హజ్మూర్ జలసంధి పూర్తిగా నిలిపివేయడం జరిగింది. హజ్మూర్ జలసంధి ద్వారా పూర్తిగా ప్రపంచ దేశాలకు రాకపోకలంతా కూడా నిలిచిపోవడం జరిగింది. ఈ సందర్భంలో మరి 5 రోజులు యుద్ధాన్ని విరమిస్తూ డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయం పట్ల ప్రపంచ దేశాలంతా కూడా కొంత హర్షం వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అయితే హజ్మూర్ జలసంధి మూసివేతతోటి భారత్ పైన చాలా కీలకంగా ప్రభావం పడిన పరిస్థితి ఉంది. ఇటు ఎల్పీజీ గ్యాస్ తో పాటు చమురుకు సంబంధించిన రాకపోకలు కూడా పూర్తిగా నిలిపివేయబడంతో ఇటు భారతదేశంలో పెట్రోలియం ఉత్పత్తులు అదేవిధంగా ఎల్పీజీ గ్యాస్ కొరత చాలా స్పష్టంగా కనపడుతూ వచ్చింది. మరి ఇప్పటికే డొమెస్టిక్ కి సంబంధించిన కొరత ఒకవైపు ఉన్నప్పటికీ మరోవైపు ఇటు ఏదైతే డొమెస్టిక్ పూర్తిగా నిషేధించడం జరిగింది. మరి ఆ డొమెస్టిక్ గ్యాస్ లేకపోవడంతో దాని ప్రభావం అనేక హోటల్స్ అదేవిధంగా ఇతర రంగాలపైన కూడా పడ్డ పరిస్థితి చూస్తూ వచ్చాం. మరి ఇటువంటి నేపథ్యంలో ట్రంప్ ఏం చేయబోతున్నారు? 48 గంటల షరతులో ఒకవేళ ఇరాన్ గనక ఒప్పుకోకపోతే మరి ఏదైతే విద్యుత్ కేంద్రాలపైన దాడికి గనక అమెరికా ప్రయత్నం చేస్తే మరి ప్రతిదాడిగా గల్ఫ్ దేశాలపైన ఇరాన్ ఏ విధంగా దాడి చేయబోతుందన్న ఉత్కంఠ నెలకొన్న నేపథ్యంలో మరి ట్రంప్ 5 రోజుల పాటు యుద్ధాన్ని విరమిస్తూ నిర్ణయం తీసుకోవడము, గత 2 రోజులుగా కూడా ఇరాన్ తోటి సంప్రదింపులు జరుపుతున్నాము. మరి 5 రోజుల విరామం తర్వాత ఒకవేళ ఇరాన్ గనక తమ దారికి రాకపోతే మరోసారి యుద్ధం చేస్తామంటూ కూడా ఆయన ప్రకటించిన నేపథ్యంలో మరి 5 రోజులలో ఏం జరగబోతుంది? ప్రపంచ శాంతి నెలకొనబోతుందా? ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో ఒప్పందాలు ఏదైనా కుదరబోతున్నాయన్న ఉత్కంఠ అయితే కొంత కొనసాగుతున్న పరిస్థితి చూస్తూ వచ్చాం. మరి ఈ 5 రోజుల విరమణలో అంటే ఇరాన్, ఇజ్రాయెల్ మధ్యలో జరుగుతున్న ఈ యుద్ధానికి ఇరాన్ ని పూర్తిగా ఆక్రమించుకోవాలని చేస్తున్న ఇజ్రాయెల్ ప్రయత్నం కొనసాగుతుందా లేదా అన్నది కూడా మరి 5 రోజులైతే వేచి చూడాలి. మొత్తానికైతే ఈ 5 రోజులల్లా ఇటు హజ్మూర్ జలసంధికి సంబంధించిన కొంత రాకపోకలు పూర్తిగా కొనసాగడంతో ఇటు భారత్ తో పాటు మిగతా దేశాలకు కూడా ఈ రవాణా సౌకర్యం మెరుగుపడే అవకాశాలు అయితే స్పష్టంగా కనపడుతున్నాయి. గోపి, అంటే గతంలో కూడా ట్రంప్ కొన్ని వ్యాఖ్యలు చేశారు. అంటే సీజ్ ఫైర్ లాంటి అంశాలను మేము ఆలోచించాము, అలాగే మా సైన్యం ముందంజలో ఉంది, పోటీని గట్టిగా ఇస్తున్నాము, అలాగే నాటో దేశాలపైన కూడా హాట్ కామెంట్స్ చేశారు. వీళ్ళంతా అసలు దేన్ని పనికిరానట్టుగా ఆయన కామెంట్స్ చేయడం జరిగింది. ఇప్పుడు ఈ రకంగా ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక ఇది తాత్కాలికంగా ఆపివేశారు అనుకోవచ్చు. దీని వెనకతలో ఇంకేమైనా యాక్షన్ ప్లాన్ ఉండే అవకాశం ఉంటుందా? ప్రస్తుతం అమెరికా కూడా ఈ యొక్క యుద్ధం తర్వాత ఆర్థికంగా అనేక విభాగాలలో నష్టపోతున్న పరిస్థితి చూస్తూ వచ్చాం. ఎందుకంటే ఇరాన్ చాలా తక్కువ ఖర్చుతోటి తయారు చేసిన మిసైల్స్ ను వాడుతూ ఉంటే అమెరికా చాలా ఖరీదైన మిసైల్స్ ను వాడుతూ ఉండడము, ఒక్క డ్రోన్ కానీ ఒక క్షిపణిని కానీ కూల్చడానికి కోట్లాది రూపాయల ఖర్చు చేస్తూ అమెరికా ప్రతిదాడులు చేస్తున్న పరిస్థితి. మరోవైపు ఇటు గల్ఫ్ దేశాలకు సంబంధించిన కీలక స్థావరాలపైన, అమెరికాకు సంబంధించిన కీలక స్థావరాలపైన ఇరాన్ దాడి చేసి ధ్వంసాలు చేస్తూ ఉండడంతో అక్కడ ఉన్న అమెరికన్స్
ప్రజలకు సంబంధించిన భద్రత కావచ్చు, ప్రాణాలు కావచ్చు, వీటన్నిటిపైన కూడా కొంత ఆందోళన కూడా వ్యక్తమవుతున్న పరిస్థితి ఉంది. అమెరికాకు సంబంధించిన ఈ స్థావరాలపైన, గల్ఫ్ దేశాలలో ఉండే అమెరికా స్థావరాలపైన లక్ష్యంగా చేసుకుని ఇరాన్ చేస్తున్న దాడులను ప్రతిఘటించడంలో కొంత అమెరికా, ఇజ్రాయెల్ విఫలమవడమే దీనికి కొంత కారణంగా తెలుస్తుంది. మరోవైపు ఇటు ఈ 5 రోజుల విరమణలో ఇరాన్ తోటి కొంత చర్చించి సానుకూలంగా, అంటే ఇటు క్రూడ్ ఆయిల్ కి సంబంధించిన అంశం కావచ్చు, లేదా యురేనియం లాంటి ఖనిజాలకు సంబంధించిన వాటిపైన కూడా ఈ చర్చల ద్వారా దీన్ని పరిష్కరించుకోవచ్చు అన్న ఆలోచనతోటి తాత్కాలికంగా ఈ 5 రోజుల విరమణ జరిపి ఉండొచ్చు అనేది కూడా కొంత నిపుణులు చెప్తున్నారు. అయినప్పటికీ ఇటు ఇరాన్ కూడా ఏదైతే అమెరికా అగ్రరాజ్యంగా ఉన్నప్పటికీ కూడా అమెరికా చేస్తున్న హెచ్చరికలకు ఏమాత్రం కూడా తగ్గకుండా ఇటు ఇరాన్ దాడులు ప్రతిదాడి చేస్తూ ఉండడము, ఇజ్రాయెల్తో పాటు అమెరికా స్థావరాలను లక్ష్యంగా చేసుకుని యుద్ధం కొనసాగిస్తుండడంతో ఇటు అమెరికా, ఇజ్రాయెల్ 2 దేశాలు కూడా ఆర్థికంగా కొంత నష్టపోతున్న పరిస్థితి అయితే చూస్తూ వచ్చాం. మరి ఇరాన్ ఈ యొక్క సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా దాంట్లో ఎక్కడ కూడా ఒక ఏ దేశానికైనా సుప్రీం లీడర్ చనిపోతే యుద్ధం పైన దాని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. కానీ ఇటు ఈ యొక్క అంశంలో ఇరాన్ చాలా తెలివిగా ముందుకు వెళ్తుందని చెప్పొచ్చు. ఎందుకంటే వాళ్ళ సుప్రీం లీడర్ ఖమేనీ చనిపోయిన తర్వాత కూడా యుద్ధం ఎక్కడ కూడా ఆగలేదు, దాని తీవ్రత తగ్గలేదు. సో ఒకవేళ ప్రపంచ దేశాలంతా కూడా ఇరాన్ కి సంబంధించిన సుప్రీం చనిపోయిన తర్వాత దాదాపు యుద్ధం ముగిసినట్లే ఇజ్రాయెల్ ఇరాన్ ని కైవసం చేసుకోబోతుంది అనేది కూడా భావించడం జరిగింది. అయినప్పటికీ కూడా ఇరాన్ తన సొంత వ్యూహంతో ఈ యొక్క అమెరికాను, ఇజ్రాయెల్ ని 2 దేశాలను కూడా చెమటలు పట్టించిందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇజ్రాయెల్ తర్వాత ఇరాన్ కి సంబంధించి కూడా కొంత భాగం నష్టపోయినప్పటికీ కొంతమంది, అంటే దాదాపు ఈ యుద్ధంలో 7,000 మంది వరకు కూడా చనిపోవడం జరిగింది ఇటు పశ్చిమాసియాలో ఉన్న పరిస్థితులు. అయినప్పటికీ కూడా ఇరాన్ ఎక్కడ కూడా తగ్గకుండా ఇటు అమెరికాకు, అదేవిధంగా ఇజ్రాయెల్ కు ధీటైన జవాబు చెప్తూనే రావడం జరిగింది. ఇటు అగ్రరాజ్యాన్ని ఎదుర్కొంటూనే మరోవైపు తన ఉనికిని చాటుకోవడానికి ఇటు అమెరికా లక్ష్యంగా చేసుకుని, ఏదైతే గల్ఫ్ దేశాలలో అమెరికా స్థావరాలనే లక్ష్యంగా చేసుకుని జరుపుతున్న యుద్ధం వల్ల అమెరికాకు తీరని నష్టం జరగడం జరిగింది. మరి ఆ అజ్మూర్ జలసంధి ద్వారా ప్రపంచ దేశాల నుంచి కూడా కొంత ఒత్తిడి ఎదురైన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఇటు అజ్మూర్ జలసంధిలో ఆ రాకపోకలకు సంబంధించి, అంటే గల్ఫ్ దేశాల నుంచి క్రూడ్ ఆయిల్ కి సంబంధించింది కావచ్చు, లేదా ఎల్పీజీకి సంబంధించి కావచ్చు, ఏ ఓడలు షిప్పులు బయలుదేరాలన్నా అజ్మూర్ జలసంధి చాలా కీలకంగా ఉన్న నేపథ్యంలో దాన్ని మీరు కాస్త హోల్డ్ లో ఉండండి. ఇదే అంశం పైన మనతో మాట్లాడడానికి అనలిస్ట్, విశ్లేషకులు పెంటపాటి పుల్లారావు గారు ఉన్నారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి. నమస్కారం అండి. సో ఇప్పుడు ట్రంప్ ప్రకటించారు 5 రోజుల వరకు కూడా ఎటువంటి యుద్ధాలు కూడా ఉండవు, ఎటువంటి దాడులు ఉండవని. సో దీని వరకు ఏమైనా మాస్టర్ ప్లాన్ ఉండే అవకాశం ఉంటుందా? మీ విశ్లేషణ ఏంటండి దీనిపైన? అసలు చాలా పెద్ద స్టెప్. ఎందుకంటే ఇరాన్ థ్రెటన్ చేసేది ఇంకో 5-6 గంటల్లో బాంబింగ్ బిగిన్ చేస్తాను, నాకు ఎవరు అడ్డం వచ్చినా లెక్క లేదు, మీ 70 పవర్ ప్లాంట్స్ ని చేసేస్తా, నువ్వేమన్నా చేస్తే ఇంకా చేస్తాను, నీ సంగతి ఏంటి, నీ హద్దు ఏంటని వార్నింగ్ ఇవ్వటంలో వాళ్ళు లొంగిపోయారు. దాని వెనకాల చైనా, రష్యా కూడా ఇరాన్ కి తగ్గిపోవటం మంచిది ఈ పరిస్థితి, తర్వాత చూసుకున్నాం, మీరు బ్రతికి బయటికి రావాలని చెప్పుంటారు. క్లియర్ గా ఈ కండిషన్స్ అన్ని మనకు 1-2 రోజుల్లో బయటకు వస్తాయి ఎవరున్నారు వెనకాల. తప్పకుండా అమెరికా కరెక్ట్ టైంలో ఆఫ్ చేసింది, కరెక్ట్ టైంలో. ఎందుకంటే 5-6 గంటల తర్వాత వాళ్ళు తీసుకున్న స్టెప్స్ కి ఇంకా తిరుగు ఉండదు. తర్వాత ఇరాన్ మీద కూడా ఎవరైతే స్నేహితుల దేశాలు ఉన్నారో యూరోప్ లో, వాళ్ళు కూడా చాలా ప్రెషర్ తెచ్చారు, ఈ ఆయిల్ ఆఫ్ చేస్తే కుదరదు, మేము తిరుగుబడతానని చేస్తాం, చాలా ఒత్తిళ్ళు వచ్చినాయి. సో అన్ని రకాలుగా చూస్తే ఇది ఒక మంచి స్టెప్ ప్రపంచంలో. తర్వాత ఏమవుతుంది చెప్పలే. ఇది రేపు ఎల్లుండ వాళ్ళ స్టాక్స్ ఎలాగుంటాయి అది చెప్పినట్టుగా చూస్తాం. యుద్ధం ఆఫ్ చేసేది లేదని ట్రంప్ అన్నాడు కాబట్టి, ట్రంప్ సాధారణమైన అమెరికన్ ప్రెసిడెంట్ కాదు, ఎవరిని లెక్క పెట్టి వాళ్ళ పార్లమెంట్ లెక్క పెట్టి ఇది అడ్డు లేదు ఏం లేదు. సో ఆ భయం కూడా ఉన్నది అందరిలో. ఆయన అన్ప్రెడిక్టబుల్ గా ఉంటాం, ఏం చేస్తాడో ఎవరికి తెలియపోవటం, ఏ నిర్ణయం నిమిషంలో తీసుకుంటాం. చాలా మంది అనుకుంటారు ఏదో పిచ్చోడు ఇలా అన్నాడు, అది కాదు. ప్రతి భయం పెట్టింది, వార్నింగ్ ఇచ్చింది, సైకలాజికల్ గా మానసికంగా ఇరాన్ కూడా బెదిరించేది. సో ఆ బెదిరింపు కూడా ఉంటుంది, నిజంగా చేస్తాడు. ఎన్ని మాటలు చెప్పినా ఇరాన్ ఆఖరికి భయం కూడా వచ్చి చేసేస్తాడు చెప్పిన పని.
నువ్వు మిగతా వాళ్ళని నాశనం చేస్తే నువ్వు నాశనం అయిపోతావు కదా ఫస్ట్ ఇరాన్. తర్వాత అక్కడ ముస్లిం దేశాలు అందరూ కూడా వ్యతిరేక అవటం మొదలుపెట్టారు ఇరాన్కి. అందరూ ఇక మేము కూడా యుద్ధం జాయిన్ అవుతాం అని. సో ఎన్ని కారణాలు బయటకు వస్తాయి. మంచి స్టెప్. భారతదేశానికి కొద్దిగా రిలీఫ్ వస్తుంది. గబగబా ఈ వారం రోజులు చదువుకోవలసిన మనం చదువుకుంటాం. భారతదేశం యుద్ధానికి సంబంధం లేదు, మన యుద్ధం కాదు. కానీ ఆర్థికంగా మన మీద ప్రెషర్ వచ్చింది కాబట్టి అది వెనక్కి వెళ్తాది. 5 రోజుల వారం రోజుల అది మాత్రం జరుగుతుంది. ఓకే. అంటే గతంలో కూడాను అప్పుడు సుప్రీం లీడర్ ఖమేనీ హతమైన తర్వాత కూడాను ఇరాన్ నుంచి కొంత ఇండికేషన్స్ వచ్చినంటే చర్చల పరంగా ఇండికేషన్స్ వచ్చినా కూడా ట్రంప్ ఎటువంటి అంటే సీజ్ ఫైర్స్ ఉండవు, అలాంటివి ఉండకూడదు, భీకరంగా దాడులు చేశారు. సో ఇప్పుడు ఈ రకంగా ఈయన తీసుకున్న నిర్ణయంపై ఇరాన్ ఎలా రియాక్షన్ వచ్చే అవకాశం ఉంటుందండి? ఇరాన్కి ఇది పెద్ద షాక్. వాళ్ళు సర్వైవ్ అవుతే ఎలా సర్వైవ్ అవుతారు, కండిషన్స్ ఏంటి, మళ్ళీ రిజ్యూమ్ చేస్తే యుద్ధం వాళ్ళు ఫినిష్ అయిపోతారు. జ్ఞాపకం పెట్టుకో, యుద్ధం రిజ్యూమ్ అవ్వకూడదు, అవ్వకుండా ఆగాలి. ఆగితే ఇరాన్కి గెలుపు. ఇప్పుడు వాళ్ళు తగ్గిపోతారా? ఎన్నో కండిషన్స్ పెట్టుంటాడు ట్రంప్. అవన్నీ అవుతాయా అవ్వా, మధ్యవర్తులు ఎవరు, అవన్నీ మనం చూడాలి. ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఇంకా బయటికి వచ్చాక మనం చెప్పగలం. సో టైం పడుతుంది. ఆగటం మంచిది. ఆగటం ఇంకో 5-6 గంటల్లో బాంబింగ్ విపరీతంగా మొదలు పెట్టేస్తా అన్నాడు. సో ఆ భయం కూడా ఇరాన్కి వచ్చింది. పై నాయకులు అందరినీ చంపేశారు. ఏదో ఎన్ని కౌరులు చెప్పినా నాయకత్వం లేదు. ఎవరు నిర్ణయాలు తీసుకుంటారు? ఇవన్నీ ఇరాన్కి ఒక సెట్ బ్యాక్ అని నేను అనుకుంటున్నా. కానీ మనం ఒక 24 గంటలు ఆగాలి. ఇది ఆఖరికి దీని వెనకాల ఏంటి? ప్రస్తుతం అమెరికా మాట ప్రస్తుతం చెల్లమనవింది. అది పర్మనెంటా టెంపరీయా అని మనం అనుకోవటం కరెక్ట్ కాదు. అంటే ఈ 5 days లో ఏమైనా అనూహ్యంగా మార్పులు జరిగే అవకాశాలు ఉండొచ్చు అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికాకి ప్రాక్సీస్ చాలా ఉన్నాయి, ప్రాక్సీ దేశాలు, ఇజ్రాయెల్ లాంటి ప్రాక్సీ దేశాలు. ప్రాక్సీ ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం ఆగిందో ఇరాన్కి కొత్తగా సహాయాలు వచ్చేది లేవు. ఇజ్రాయెల్, అమెరికా, మిగతా అరబ్ దేశాలు ఇరాన్కి ఎవరైతే వ్యతిరేకం ఉన్నారో వాళ్ళు మళ్ళీ ఇప్పుడు బలపరుస్తారు. అన్ని అరేంజ్మెంట్స్ చేసుకుంటారు. సో ఇదంతా ఇప్పుడు అడ్వాంటేజ్ అదర్ సైడ్. యుద్ధం ఎలాగాగింది? అమెరికా బెదిరింపులకి ఆగింది. అందువల్ల ఇప్పుడు ఎప్పుడైతే యుద్ధం ఆఫ్ చేశారో మళ్ళీ ఆ మషిన్ స్టార్ట్ చేయడానికి ఇరాన్కి కష్టం, అమెరికా కష్టం కాదు. ఎందుకంటే చదువుకుంటుంది అమెరికా. కొన్ని విషయాలు అవుతాయి అనుకున్నాయి, వాళ్ళు అనుకోకుండా అవిని. ఇరాన్ దగ్గర అంత బలం ఉన్నది, అన్ని మిసైల్స్ ఉన్నాయి. సో ఇది కానీ మనం ఈవేళ రాత్రికి న్యూస్ వస్తుంది బయట నుంచి ఎలాంటి కారణాలు, ఏ కారణాలు, దేని గురించి ఆగింది యుద్ధం. సో బట్ ఈవేళ ఈ క్షణం ఇది అమెరికాకి పాజిటివ్, ఇజ్రాయెల్కి పాజిటివ్. చూడాలి ఇప్పుడు ఎవరు. ఇజ్రాయెల్ ఒప్పుకుంటుందా, యుద్ధం మళ్ళీ బిగిన్ చేస్తుందా అంటే చేయదు అనుకుంటా. అమెరికన్ ట్రంప్కి రెస్ట్ ఆగుతారు. ఈ రెస్ట్ తీసుకుని 5 రోజులు 20 రోజులు అవుతుందా, మళ్ళీ గొడవలు స్టార్ట్ అవుతాయా అని కొంచెం మనం స్పెక్యులేట్ చేయాలి, ఆలోచించాలి. అంటే ఈ 5 రోజుల్ని ఇరాన్ ఏమైనా గ్రాప్ చేసుకునే అవకాశాలు ఉంటాయి అనుకోవచ్చు అండి? 5 రోజులు ఇరాన్కే సెట్ బ్యాక్. ఎందుకంటే ఇరాన్ కొత్తగా ఏం చేసుకుంటుంది, ఏం చేసుకోలేదు. అదర్ సైడ్ చేసుకుంటాయి, అరేంజ్మెంట్స్ చేసుకుంటాయి. ఇప్పుడు ఆ జలసంధి నుంచి ఆయిల్ వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 25 రోజులు అందరికీ ఆక్సిజన్ వస్తుంది. అప్పుడు ప్రెషర్ తీసుకొస్తారు ఇరాన్ మీద, నువ్వు ఇలా చేయబోతున్నావు అని కొత్త సోర్సెస్కి వెళ్ళిపోతారు. ఆయిల్ ఈ 5-6 రోజులు 7 రోజులు వచ్చింది తీసుకుంటారు జలసంధి నుంచి, కానీ ఇతర సోర్సెస్కి వెళ్ళిపోతారు. భారతదేశం ఒక అక్కడి నుంచే కొంత ఉదాహరణ చెప్తున్నా, రష్యా నుంచి ఎక్కువ కొంటారు. చేంజెస్ వస్తాయి ఈ వారం రోజులు. అంటే ఇరాన్ కూడా చెప్తున్నాడు ఇదంతా ట్రంప్ గేమ్ లో ప్లాన్ లో మాత్రమే ఒక భాగమేని, మాతో ఎటువంటి చర్చలు కూడా జరపట్లేదని ఇరాన్ అంటుంది. అంతే, కరెక్ట్. అమెరికా చేసేది కూడా ట్రంప్ చెప్పిందంతా మీకు నిజమని మీరెంత కనుక్కోవాలి. ఆయన ప్లాను, ఆయన ఇప్పుడు సలహాదారులు చెప్పింది చేస్తున్నారు. యుద్ధం ఆఫ్ చేశాం, వాళ్ళు బతిమాలే అని చెప్తున్నారు. అది నిజమో అబద్ధమో వేరే విషయం.
ఆపటంలో అతనికి లాభం. ఆయనకి అన్ని చదువుకుంటాడు, లోపాలు దిద్దుకుంటాడు, లోపాలు చాలా కనపడినాయి. సో ఇవన్నీ ఆయనకి తోచింది. ఇది ఆప్చేయమని వెనకాల చైనా ఒత్తిడి తీసుకొచ్చారా, రష్యా తీసుకొచ్చారా, కొన్ని యూరోపియన్ దేశాలు మాట్లాడారా, ఇవన్నీ బయటకు వస్తాయి మనకి. రైట్. సో ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత ఎలాంటి పరిణామాలు ఉంటాయనేది ఇంకా ఆసక్తికరంగా ఇప్పుడు అన్ని దేశాలు కూడా దానిపైనే ఇంకా చూస్తూ ఉంటాయి ఏం జరుగుతుంది. ఎందుకంటే ట్రంప్ భారత్ పాకిస్తాన్ విషయంలో కూడా ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కావచ్చు, దాని తర్వాత జరిగినటువంటి సిచ్యువేషన్స్ కావచ్చు. సో ఈయనది ఎంతవరకు ఎంత సీరియస్గా తీసుకున్నాయి అనేది ఆఫ్టర్ 24 అవర్స్ తర్వాత తెలిసే అవకాశాలు ఉంటాయి. అంతే కదా, 24 అవర్స్ ఆగుదాం, చూద్దాం రియాక్షన్ ఏంటో. రైట్ అండి, థ్యాంక్ యూ సో మచ్ అండి పుల్లారావు గారు. అంటే గోపి మనం చూడొచ్చు ట్రంప్ ఇంకా 5 రోజులు దాడులు ఉండవు అని అంటున్నారు. బట్ ఇరాన్ నుంచి కూడా రియాక్షన్ వచ్చింది. అంటే మాతో ఎటువంటి చర్చలు జరగలేదు, ఇదంతా వన్ ఆఫ్ ద గేమ్ ప్లాన్ అని మాత్రమే వాళ్ళు అంటున్నారు. ఎస్, ఎందుకంటే ఇరాన్ కూడా దీనిపైన ఏదైతే డొనాల్డ్ ట్రంప్ చేసిన ప్రకటన పైన కూడా స్పందించడం జరిగింది. గత 2 రోజులుగా కూడా మాతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, అమెరికా భయపడింది అంటూ కూడా ఇరాన్ ప్రకటన చేయడం జరిగింది. అయితే 48 గంటల్లో విద్యుత్ కేంద్రాలపైనే లక్ష్యంగా చేసుకుని దాడులుంటాయంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన కొద్ది గంటలు మిగిలి ఉన్నాయి. అంటే ఈ అర్ధరాత్రి 2-3 గంటల ప్రాంతానికి ఈ యొక్క ప్రకటన సమయం ముగిసిపోతుండటంతో ఈ అర్ధరాత్రి ఏం జరగబోతుంది అన్న కొంత ఉత్కంఠ అయితే ప్రపంచవ్యాప్తంగా కూడా ఉన్న పరిస్థితి ఉంది. ఎందుకంటే ముఖ్యంగా చూసుకుంటే దీని ప్రభావము కేవలం ఇరాను, ఇజ్రాయిల్, అమెరికాకు మాత్రమే ఇది కంటిన్యూ కాలేదు, మిగతా దేశాలకు కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా ఉంది. ఎందుకంటే ఇటు అనేక దేశాలకు అజ్మూర్ జలసంధి నుంచే ఇటు ముడి చమురుకు సంబంధించి, గ్యాస్ నిల్వలకు సంబంధించిన రాకపోకలు, అదేవిధంగా వర్తక వ్యాపారానికి సంబంధించి ముఖ్యంగా ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ బిజినెస్ కూడా ఈ యొక్క అజ్మూర్ జలసంధి నుంచే జరుగుతున్న నేపథ్యంలో ఈ యొక్క జలసంధి పూర్తిగా మూసివేయడంతో అనేక దేశాలు కూడా ఆర్థికంగా అదేవిధంగా ఇతర రంగాల ద్వారా కూడా దాని ఎఫెక్ట్ చాలా స్పష్టంగా ఉన్న పరిస్థితి ఉంది. అమెరికా పైన అన్ని దేశాలు కూడా దాదాపు ఒత్తిడిని పెంచాయనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే అమెరికా ఇజ్రాయెల్ యుద్ధంతో కేవలం ఇరాన్ మాత్రమే నష్టపోవట్లేదు, మిగతా దేశాలంతా కూడా ఆర్థికంగా కొంత నష్టపోతున్న నేపథ్యంలో దీనికి పరిష్కార దిశగా వెళ్ళకపోతే గనక తాము కూడా అంటే ముఖ్యంగా ఇప్పటికే ఇటు ఇస్లామిక్ దేశాలంతా కూడా అమెరికాకు కొన్ని హెచ్చరికలు కూడా జారీ చేయడం జరిగింది. ఇదే సిచ్యువేషన్ కనుక కొనసాగితే తాము కూడా యుద్ధం చేయాల్సిన పరిస్థితి నెలకొనాల్సి ఉంటుంది, దేశ ప్రజల ప్రయోజనం తప్పితే తమకు కూడా ఇంకా ఏది కూడా ముఖ్యం కాదు అంటూ కూడా హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యం. సో ఇటు ప్రపంచ దేశాల నుంచి కూడా అమెరికా మీద వస్తున్న ఒత్తిడి కూడా ఒక ప్రధాన కారణంగా ఈ 5 రోజుల విరమణ అని చెప్పుకోవచ్చు. మరి ట్రంప్ ఈ 5 రోజుల తర్వాత ఏం చేస్తారు అనే దానిపైన కూడా కొంత ఆయన ట్విట్టర్ వేదికగా మాట్లాడుతున్నారు. 5 రోజుల్లో సానుకూలత లేకపోతే గనక అప్పుడు మరొకసారి ఈ యొక్క విద్యుత్ కేంద్రాలపైనే తాము దాడి చేస్తామంటూ కూడా ఆయన తన ట్విట్టర్ ఎక్స్ ఖాతాలో చెప్పడం జరిగింది. అయినప్పటికీ ఇరాన్ కూడా ఈ యొక్క ప్రకటనకు సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇచ్చింది. ఇప్పటి వరకు కూడా తమతో ఎటువంటి సంప్రదింపులు జరపలేదు, ఆయన ఒక గేమ్ ప్లాన్ లో భాగంగానే గత 2 రోజులుగా కూడా తమతో చర్చలు జరుగుతున్నట్టుగా కూడా ఆయన తన సోషల్ మీడియా వేదికగా వెల్లడించడం జరిగింది. కానీ 48 గంటల డెడ్ లైన్ విధించింది కూడా అమెరికానే. 48 గంటల్లో తామ ఏదైతే ఇటు విద్యుత్ కు సంబంధించిన కేంద్రాలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తారంటూ కూడా ఆయన ప్రకటనలు చేశారు. మరి ఇంతలోనే తమతో 2 రోజులు కూడా సంప్రదింపులు జరుపుతున్నాము, సానుకూలంగా ఇరాన్ స్పందిస్తుందంటూ కూడా ఆయన వ్యాఖ్యానించడం అనేది ఒక మైండ్ గేమ్ అంటూ కూడా వ్యాఖ్యానించడం జరిగింది. మరి 5 రోజుల విరామం తర్వాత ఏం జరగబోతుంది, మరి 5 రోజుల్లో ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ కి సంబంధించిన అంశంలో కొంత మిగతా దేశాలంతా కూడా నాటో దేశాలు గోపి అంటే అమెరికా వెనక్కి తగ్గడానికి ఆర్థికంగా నష్టపోవడం కూడా వన్ ఆఫ్ ద రీజన్ అనుకోవచ్చు. ఎందుకంటే అమెరికాకి సంబంధించినటువంటి F-35 ఫైటర్ జెట్ కావచ్చు, అలాగే F-15 ఫైటర్ జెట్ వరుసగా కూలిపోతున్న ఇరాన్ దాన్ని గట్టిగా ప్రతిస్పందిస్తూ ఉంది. అలాగే BBC కూడా ఒక ప్రకటన చేసింది, ఆల్మోస్ట్ ఇప్పటి వరకు ఉన్నటువంటి ఈ గొడవల్లో $4,300 అరౌండ్ $8 మిలియన్ వరకు కూడా నష్టపోయింది అమెరికా అని కొన్ని ప్రకటనలు చేసింది. సో ఇది కూడా వన్ ఆఫ్ ద రీజన్ గా అనుకోవచ్చా? అయితే ఇక్కడ ఇరాన్ తన వ్యూహాన్ని పకడ్బందీగా అమలు చేసిందనేది మాత్రం చాలా స్పష్టంగా చెప్పొచ్చు. ఎందుకంటే ఇరాన్ వాడుతున్న ఈ యొక్క మిజైల్స్ కి సంబంధించి కావచ్చు, డ్రోన్ టెక్నాలజీ అంతా కూడా చాలా లో కాస్ట్ తోటి నిర్మించుకున్నాయి, లో కాస్ట్ తోటి తయారు చేసుకున్న డ్రోన్స్, మిసైల్స్. వాటిని నిర్వీర్యం చేయడానికి అమెరికా ఏదైతే ఉపయోగిస్తున్న మిసైల్స్ చాలా ఖరీదైనవి. అంటే దాదాపు ఒక్కొక్క మిసైల్ ₹1 కోటి వర్త్ వరకు కూడా ఈ అమెరికా ఒక్కొక్క మిసైల్ పైన
ఖర్చు చేయడం జరిగింది. సో ఒక డ్రోన్ ని కూల్చడానికి 4 నుంచి 5 మిసైల్స్ ని వాడితే తప్ప ఆ డ్రోన్ కూలే పరిస్థితి ఉండదు. కాబట్టి సో ఒక 50,000 రూపాయల ఖర్చుకి 5 కోట్ల రూపాయల ఖర్చు అమెరికా చేసిందనేది కూడా మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఇటు కేవలం పౌండ్స్ లోనే ఉన్న ఏదైతే డాలర్లకు ఏదైతే అమెరికా ఖర్చు చేస్తున్న డాలర్ల రూపంలో అనేకంగా ఈ ఆర్థికంగా అమెరికా కొంత దెబ్బతిన్న పరిస్థితి ఉంది. మరి 5 రోజుల విరామం అనేది మరి డొనాల్డ్ ట్రంప్ విధించినప్పటికీ ఏం జరగబోతుంది అనేది కూడా ప్రపంచం కూడా ఎదురు చూస్తున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ గోపి.